అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాల్సిన ఒక 20 నియమాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఉదయం నిద్ర లేవగానే 1 లీటర్ నీటిని తప్పకుండా తాగాలి. ఈ నీరు గోరువెచ్చటి నీరైతే చాలా మంచిది. మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా పెరుగుండేటట్లు చూసుకోవాలి. భోజనం చేసిన తరువాత స్నానం చేయకూడదు. ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని కరాగ్రే వస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితౌ గౌరీ ప్రభాతే కరదర్శనం అనే శ్లోకాన్ని పఠించాలి. నిద్ర లేవగానే కాళ్ళు నేలకి తగలకుండా వంగి భూమిని తాకి నమస్కరించాలి. కొంతసేపు ధ్యానం తప్పకుండా చేయాలి. ఇలా ధ్యానం చేయటం వలన శరీరంలో అన్ని భాగాలకు అవసరమైన ప్రాణశక్తి వస్తుంది. శరీరానికి హాని చేసే విషతరంగాలు బయటికెళ్తాయి. సాయంకాల సమయంలో సూర్యకిరణాలతో స్నానం చేయాలి. అలా చేయటం వల్ల అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. భోజనం చేసేటప్పుడు కింద కూర్చొని భుజించాలి. దీనివల్ల శరీరానికి ఎంత ఆహారం కావాలో అంత ఆహారమే తీసుకోవటం జరుగుతుంది. భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు. అలా నిద్రపోతే ఆహారాన్ని శుద్ధి చేసి రక్తంగా మార్చాల్సిన అవయవాలు కూడా నిద్రిస్తాయి. రాత్రిపూట పడక గదిలో కిటికీలు తలుపులు తెరిచి ఉంచాలి. తలుపులు తెరిచి నిద్రిస్తే చోరుల వల్ల, కిటికీలు తెరిచి నిద్రిస్తే చల్లగాలి వల్ల రోగాలొచ్చే అవకాశం ఉంది. బయటికెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత చెమట కారుతున్నప్పుడు స్నానం చేయకూడదు. చెమట వస్తున్నది అంటే శరీరంలో వేడి పెరిగినట్లు. అలాంటప్పుడు స్నానం చేస్తే వేడి పడిపోతుంది. చెడును బయటికి రాకుండా ఆ సమయంలో స్నానం చేయకూడదు. రాత్రి సమయంలో చంద్రుణ్ణి నక్షత్రాలను కాసేపు చూడాలి. మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. నదీ సముద్ర స్నానం చేసేవారు స్నానమైన తర్వాత ముందు వీపు తుడుచుకోవాలి. అరటిపండును తినగానే మజ్జిగ తాగకూడదు. అలాగే మజ్జిగన్నంలో అరటిపండు తినటం అంత మంచిది కాదు. వంటింట్లో పాలు పొంగకుండా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాలు మంట మీద పడటం వలన వచ్చే గాలి మంచిది కాదు. పాలు పొంగించటం వేరు, పాలు పొంగిపోవటం వేరు. భర్తకు, పిల్లలకు, బంధువులకు, అతిథులకు గాజులు వేసుకోకుండా ఆడవాళ్లు వడ్డన చేయకూడదు. స్త్రీలు నడుముకు కింది భాగంలో బంగారు నగలు ధరించకూడదు. పాలతో అరటిపండును వేరుశనక్కాయలు బెల్లంతోనూ తీసుకోవాలి. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ నియమాలు పాటించినట్లయితే ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.